మిత్రమా ఎపిసోడ్ లా నిఖిల్ సోనియా మధ్యలో ఏదో నడుస్తుంది అని చెప్పేసి నేను నీకు లవ్ స్టోరీ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పిన. అవును, నువ్వు అప్పుడేమో నీకు అట్లనే కనబడుతుంది ఇట్లనే కనబడుతుంది అని నన్ను కింటాల్ చేసి. కింటాల్ అంటే అప్పుడు అజ్ఞానంతో కళ్ళు మూసుకపోయి మంచి చెడు తెలియలేని ఒక దౌర్భాగ్యమైన అవన్నీ కాదు. నీకు సోనియా అంటే బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, ఆమె మీద సాఫ్ట్ కార్నర్ పెరిగింది, ఆమె ఏది చేసినా కూడా కరెక్ట్ అనేలాగా ఏంది అదే కరుడు ఫ్యాన్ లాగా తయారైన. నేను బిగ్ బాస్ విషయంలో కంటెస్టెంట్ల విషయంలో మోసపోయింది ఇద్దరి వల్లనే. ఒకరు యశస్విని, ఒకరు సోనియా. వీళ్ళిద్దరిని చాలా మంచోళ్ళు అనుకున్నా. వీళ్ళు చాలా బాగా ఆడతారు గేమ్. అదే కదా వాళ్ళ టెక్నిక్ అని చెప్పినా కూడా ఆమె చెప్పేది ఒకటి. ఈ పాపాత్ముని దౌర్భాగ్యాన్ని మన్నించి మిత్రమా, ఆమె పాయింట్లు కరెక్ట్ ఉన్నాయి మిత్రమా. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అని నన్ను అనిపించింది. అంటే విష్ణుప్రియ విషయంలోకి వస్తే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ చేయాల్సిన సజెషన్ మార్పు ఏదన్నా ఉంటే విష్ణుప్రియ నవ్వొద్దు, ఈమె ఎవరు సీత ఏడవద్దు, ఈ రెండు కనుక మెయింటైన్ చేస్తే కనీసం ఉన్న ఆడియన్స్ అన్నా స్కిప్ కాకుండా ఉంటారు. ఇక పోతే వీళ్ళ లవ్ స్టోరీ విషయం నువ్వు అప్పుడు చెప్పినావు, నాకు మంచిగా అనిపించింది కానీ నేను నమ్మలేదు. ఎందుకంటే మన కళ్ళతోటి మనం కొన్ని సందర్భాల్లో చూస్తే తప్ప నమ్మం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో నిన్న మొన్న ట్రోల్ అవుతున్న విషయాలు ఉన్నాయి. హాఫ్ ఎక్స్ట్రా కట్స్లలో కానీ రాలేదు, కానీ మనకు స్ట్రీమింగ్ వీళ్ళు లైవ్ పెట్టినప్పుడు అందులో సోనియా గారు అదేదో పని చేస్తుంటే మనోడు సొంత అన్నట్టుగా పోయి కాగులించుకోవాలి, అది బాగా ట్రోల్ చేస్తున్నారు. అదే నేను స్నేహితుడువో లేదు. ఇక్కడ దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ సన్నాసులు ఏం చేస్తున్నారంటే పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. మీకు ఏదైనా రిలేషన్ ఉన్నదనుకో బాహాటంగా చెప్పండి బై. అరే మొగోళ్ళు ఆడాలి కదా బై, ప్రేమ లేకుంటే పందులు కుక్కలు బర్రెలు నక్కలు అన్ని ప్రేమించుకుంటున్నాయి ఇవాళ రేపు. మీరు కూడా ప్రేమించుకుంటే బాహాటంగా చెప్పండి. అక్క చెల్లె అంటాడు, ముద్దు పెడతాడు. అక్క అని పోతాడు, మా అక్క అంటాడు, మా చెల్లె అంటాడు, ఈ ముద్దు పెట్టుకుంటాడు. మరి ఇదంతా ఈ పైసా. ఇప్పుడు నీకు రిలేషన్ ఉన్నది, ఎఫెక్షన్ ఉంటుంది. బంధాలను ఎందుకు అట్లా రాంగ్ ట్రాక్ లకు తీసుకుపోతారు? తప్పు కదా. మీరు ఎట్లా మీరు అక్క అని అంటున్నారు, అక్కని అట్లా కాగులించుకోవచ్చునా? ఇట్లా పట్టుకొని ముద్దు పెట్టవచ్చునా? ప్రేమ ఉంటుంది కదా. ఇప్పుడు బంధాలలో పట్టుకునే చేతులను బట్టి స్పర్శలను బట్టి మనం కొన్ని విలువలని చెప్పొచ్చు. వాడు ఏ కారణాలు తెలియదు. ఇప్పుడు ఒక ప్రేమతోటి పట్టుకునేది ఉంటే అమ్మ అని చెప్పి ఇట్లా పట్టుకుంటారు. వీడు సీతను నిఖిల్ గారు కాగులే ఓదార్చనీక పోయినప్పుడు ఇట్లా పట్టుకుంటున్నాడు, గిట్ల పట్టుకుంటాడు. చిట్టి తెల్లు బంగారు తెల్లు ఇట్లనో అట్లనో ఇట్లా ఉంటది. కానీ మొత్తం ఇట్లా పట్టుకొని కళ్ళల్లోకి చూసావే గుండెల్లోన నింపావన్నట్టు. ఎందుకట్లా అంటే వీళ్ళకి ఏంటంటే ఎవరని చూస్తలేరు. ఆ టైంకు ఏదోటి 30 రోజులలో తట్టబుట్ట సర్దేసుకొని బయట ఎవరో మొదలు పెట్టాలి. ఇప్పుడు పోయినోడు పోయినట్టు ఊకుంటాడా? పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ మీటింగ్లు. ఇప్పుడు బేబక్ ఉన్నదా? బేబక్క పోయి మొత్తం ఆమెకు అసలు గడిక కామే గంటిక పురుషతులు ఎక్కువ బిజీగా బయటనే బిజీగా ఉన్నది. ఆమె ఇంటర్వ్యూకి పైసలు అడుగుతుంది, ఇంటర్వ్యూకి పైసలు అడుగుతుంది. ఎవరిని పడితే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తలేదు. ఐఎమ్ బిజీ, ఐఎమ్ నాట్ టుడే దో వెరీ వెల్ అని ఏదేదో పెడుతుంది. అసలు దరిద్రం ఏంటంటే ఆమె పోయింది కదా. ఆమె పోయిన తర్వాత ఏమైనా మారుతుందేమో బిగ్ బాస్ లో కొంచెం వీళ్ళలో ఉత్సాహం వస్తుందని అంటే వీళ్ళు ఇక బేబక్కుంటే కొద్ది గొప్ప భయపడ్డారు మిత్రమా. నువ్వు ఒక్కటి గమనించు, బేబక్కుంటే కొంచెం పెద్ద ఇంటికి పెద్ద తరికగా ఆమె ముంగట జర ఇట్లాంటి తక్కువ. ఎప్పుడైతే ఆమె పోయిందో విచ్చలవిడితనం పెరిగింది. మీరు అది నోటీస్ చేసుకోండి ఖచ్చితంగా. బేబక్ ఉన్న రోజులు కొంచెం అందరూ పద్ధతిగా కొంచెం దూరం దూరం ఉండి మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు ఈ సండే సాటర్డే ఏమైనా కొత్త ఎంట్రీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. నాకు తెలిసి రాజస్థాన్ వస్తాడని అనుకుంటున్నా. వస్తాడని లావణ్య రాదు. లావణ్య రాజస్థాన్ వచ్చేదానికి అవకాశం ఉన్నది. ఎందుకనంటే సినిమా ఉన్నది, మనం ప్రమోషన్ కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నది. ప్రమోషన్ కి అయితే రాజస్థాన్ వచ్చే అవకాశం. ఇంకో అందులో శేఖర్ భాష మంచి జాంజిగిరి జబ్బనే. కానీ ఇక్కడ బిగ్ బాస్ మీరు ఒకటి తెలుసుకోండి, గొప్ప విషయం చెప్తున్నా. రాజస్థాన్ వస్తాడని ఎట్లయితే ఉన్నదో కొంచెం రాజస్థాన్ కు శేఖర్ భాషకు ట్విస్ట్ ఇచ్చేటట్టు సీక్రెట్ గా లావణ్య అందులో ఎంట్రీ చేసినావు అనుకో, బిగ్ బాస్ బొమ్మ దద్దరిల్లుతుంది. హైయెస్ట్ అదృష్టం కొద్ది రాకేష్ మాస్టర్ చచ్చిపోయింది కానీ దురదృష్టం కొద్ది రాకేష్ మాస్టర్ చచ్చిపోయింది కానీ ఆయన కూడా దింపుది ఇంకా మంచిగా ఉండేది. సరే ఇప్పుడు రాజస్థాన్ వస్తున్నాడని మనకు తెలిసింది, నిజమే అనుకుంటే ఇప్పటికల్లా రెడ్ కార్పెట్ పరిచేసి ఉంటారు. దాంతో పాటు వెనక గేట్ నుంచి లావణ్యం కూడా చూస్తున్నాను అనుకోండి. అసలు వీళ్ళందరి కంటెస్టెంట్ పక్కన పడేసి రాజస్థాన్, శేఖర్ భాష, లావణ్య లైవ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటది అనేది నా అభిప్రాయం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ హగ్గులు ముద్దులకు కాస్త దూరంగా ఉండాలి. వాయు వరుసలకు విలువలు ఇయ్యాలి. అక్క చెల్లె అక్క అన్న అంటుంటది, కావులించుకుంటది, అన్న అంటుంటది, మోకాల మీద పడుతుంది. ఏడ పడుతుందో అర్థమైతలేదు. వాడిని ఏడ పట్టుకున్నా అన్న అయితే గిట్లా పట్టుకొని అంటూ ఉంటావా?
సిగ్గుచరం లేదు, బుద్ధి లేదు, తెలివి ఉన్నదా? నెగిటివ్ గానే ఆలోచిస్తావా అంటారు. అయ్యో నీ కళ్ళు నువ్వు పచ్చ కామర్లో నేనంటే మరి టోటల్ ఆడియన్స్ కూడా అదే చెప్తున్నారు కదా, అంటే వాళ్ళందరూ కూడా పచ్చ కామర్లు టోటల్ ఆడియన్స్ ని పోయి అడిగినావా అని అడుగుతారు. అది నేను చెప్తున్నా కదా, చూస్తున్నా కదా వాళ్ళందరూ మాట్లాడేది, కిందకు వచ్చి చెప్పేది అవన్నీ వాళ్ళు అనేది. అన్న నువ్వు నన్ను ఏ వంకతోడో చూసినావో అనేది చూడకుంటున్నంత అజ్ఞాని నేను గ్రహించనా? ఆ మాత్రం నాలెడ్జ్ లేదా నాకు? ఇంకొకటి తెలుసా, ఇప్పుడు నువ్వు ఎవరిని అంటున్నావు, వాళ్ళు ఏమంటారు నీకు అంత ఐడియా లేదు అంత లేదు అని చెప్తారు. సరే ఇప్పుడు ఇట్లా ఉంటే ఓకేనా అన్న అనుకుంటూ ఇట్లా అనొచ్చునా? ఇట్లా అంటే నేను ఆలోచనలో పోయినప్పుడు ఇట్లా పాము వచ్చినా ఇట్లా చూడొచ్చు. అన్న ఎవరన్నారు? సోనియా అన్న అన్నదా అంటుంది. ఏడన్నది? వాళ్ళను కొన్ని సందర్భాల్లో అన్న అంటుంది. అరే అన్న అట్లా కాదన్నా, చెప్పేది ఈనన్నా, అది ఫ్లో బై. ఇక ఫ్లోలో అన్నా ఫ్లో కాకపోతే బాబా బామ్మాడిదా? నువ్వు భలే ఉన్నవా నువ్వు మనసు మస్తు. నువ్వు ఏమేమన్నా ఇండైరెక్ట్ గా తాయిలాలు పుసుకుంటున్నావే, వాళ్ళకి సపోర్ట్ లేపుతున్నావు. మనం చెప్పిన మన ఛానల్ తమ మన అడ్డగాడు భేదాలు ఉండొద్దు. ఎందుకో వెనకాల ఏమో చక్రం తిప్పుతానంటే కనబడుతుంది. మరి వాళ్ళకి అందుకు అంత వాళ్ళు క్లియర్ గా జనాలు చూస్తున్నారు. మనం ఇన్ని మాట్లాడుతున్నావు, మరి నీ దగ్గర నుంచి ఆన్సర్లు రావాలంటే క్వశ్చన్లు ఉండొద్దా? వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా. అవును, మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎవరు నువ్వు చెప్పుకుంటా పోతావా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అడగొద్దా? లంగతనం చేసినోడు, బడ్డు బైరాగి పనులు చేసినోడు ఎవడైనా కూడా నేను చేసిన అయ్యో నేను ఈ పని చేశాను నన్ను మన్నించండి అని ఎవడు అన్నాడు. ఎవడన్నా కూడా దొంగని పట్టుకొని రెడ్ హ్యాండ్ గా దొరకబట్టినా కూడా నేను చేయలేదా అంత వాళ్ళు పూకారని అంటారు. ఇగో సీసీ కెమెరాల ఫుటేజ్ ఉన్నదంటే అప్పుడు నవ్వుతారు. ఇప్పుడు నువ్వు కూడా అంతే. ఇప్పుడు దాంట్లో కూడా దొరికింది కదా చికెన్ కి అంత నువ్వు చూసినావా వచ్చింది. ఇప్పుడు నిన్న ట్రోల్ అవుతున్నది, ఏది మనోడు పోయి పట్టుకున్నది. మరి అది లేకపోతే ఫుటేజ్ లేకపోతే ఇప్పుడు ఫుటేజ్ ఉన్నది కాబట్టి మూసుకొని ఒప్పుకోవాలి. ఏదున్నా కూడా మీరు ఏమన్నా చేయండి. ఫుటేజ్ దొరికేంత వరకు నేను ముందు చెప్పింది మాత్రం నమ్మలే. నాది నమ్మలేదు. ఫుటేజ్ లేకపోయినా నేను చెప్పింది నమ్మవు. కాదు ఫుటేజ్ చేస్తే మాత్రం నువ్వు మిత్రం సాక్ష్యాధారం లేకుండా మనం అవతల గుడ్డగాలి చుట్టగా ముఖం మీద కళ్ళ ముంగట వాళ్ళు నువ్వే అన్నావు కదా బావ బావ బేవ దోవా అని. సరే తర్వాత మొత్తం ఇప్పుడైతే నువ్వు నిజంగా మిత్రం నువ్వు మామూలుగా. కానీ ఏందనంటే ఊకే వీళ్ళు హగ్గులు కౌగిలింతల కోసం ఇంత దూరం ఎందుకు వచ్చిల్లా అని నాకు అర్థమైతే లేదు. పైసలు కూడా వస్తాయని దాంతో పాటు. సరే మీరు కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ మా కన్వర్సేషన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సరే అట్లనే ఇంకొకటి, ఈ బిగ్ బాస్ షోలో ఇంట్రెస్టింగ్ ఈ కంటెస్టెంట్లకు ఎలాంటి గేమ్స్ పెడతాయి అనేది కూడా మీ ఐడియాలను కూడా షేర్ చేసుకోండి. మనం అవసరమైతే వాళ్ళకి పంపించే ప్రయత్నం చేయాలి అంతే. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.